మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మా, మా నాన్నెవరు అని మేము అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాల్సి వస్తుందని నిద్ర లేవక ముందు బయటకు వెళ్ళిపోతున్నావు. నిద్రపోయాక తిరిగి వస్తున్నావా? ఇలా దాస్తూ దాట వేస్తూ ఎన్నాళ్ళమ్మా? అప్పుడు మందలించి నోరు మూయించావు. ఇప్పుడు మౌనంగా ఉంటూ దాటి వేస్తున్నావా? ఇంకా ఎన్నేళ్ళు మా నాన్నెవరో తెలియకుండా మేము ఇలా బతకాలి? ఎందుకమ్మా మా నాన్నెవరో చెప్పడానికి ఇంత ఆలోచన? నీకున్న ఇబ్బంది ఏంటి? మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? చెప్పదురా చిన్న, ఇంక తను చెప్పదు, మనం వినలేం. మనల్ని ఇలాగే విసిగించి నోరు మూత పడేలా చేస్తుంది, కానీ తను మాత్రం నోరు తెరిచి నాన్న గురించి చెప్పదురా. ఎందుకర్రా? అది అసలే మానసికంగా నలిగిపోయింది. దాన్ని ఇంకా ఎందుకు బాధ పెడతారు? కూతురుగా తను నలిగిపోతుందని నువ్వు బాధపడుతున్నావు, కానీ మేం నరకం అనుభవిస్తున్నామని తల్లిగా తను ఆలోచించదా? కాస్త దాని అయోమయాన్ని అర్థం చేసుకోండిరా. సమయం ఇవ్వమంది కదా, ఎందుకు ఇలా నిత్యం సాధిస్తున్నారు? మా బాధ నీకు సాధింపులే వినిపిస్తుందా అమ్మమ్మ? కానీ మాకు మా బతుకు మీద అసహ్యం వేస్తుంది. నాన్నెవరో తెలియక మేము ఎంత అవస్థ పడుతున్నామో నీకు అర్థం కావట్లేదా? నువ్వు అమ్మని సమర్థిస్తున్నావు, కానీ మేము సతమతమైపోతున్నాం అమ్మమ్మ. వద్దురా, వేస్ట్. తను చెప్పదు, తని జన్మకి చెప్పదు. ఆశుంటే బ్రతకడం లేదా చావడం. వద్దురా. పొద్దుపోయిందాకా ఎక్కడికి వెళ్ళావే? అసలు ఆ రిపోర్ట్స్ ఏంటో, ఆ రిపోర్ట్స్ అలా రావడానికి కారణం ఏంటో, ఈ నరకం ఎందుకో తెలుసుకోవడానికి, తేల్చుకోవడానికి వెళ్ళానమ్మా. రిపోర్ట్స్ ఎందుకు నెగటివ్గా వచ్చాయన్న విషయం తెలిసిందమ్మా. జనని, జనని, ఏం తెలిసింది? ఎందుకు నెగటివ్ గా వచ్చాయి? అది తెలుసుకునే ప్రయత్నంలోనే నాకు ఒక అనుమానం వచ్చిందమ్మా. తన పిల్లలు కాదని వచ్చింది కదా, అసలు ఈ పిల్లలు నా పిల్లలేనా అనే డౌట్ వచ్చింది. ఎవరికి తెలియకుండా మధు చిన్నల శాంపుల్స్, నా శాంపుల్స్ ల్యాబ్కి ఇచ్చానమ్మా. అది కూడా నెగటివ్ గానే వచ్చింది. ఏంటి ఏంటి నువ్వు అనేది? నెగటివ్ గా రావడం ఏంటి? అవునమ్మా, ఏ తప్పు చేయని తల్లిని కదా,
ఈ పిల్లలకి గుణ తండ్రి కాకపోవడం ఏంటని నా ఈ ప్రయత్నానికి కారణమైంది. ఆ పరీక్ష భరించలేని భయంకరమైన నిజాన్ని చెప్పిందమ్మా. వాళ్ళిద్దరూ నిజంగానే అక్క తమ్ముళ్ళమ్మా. కానీ నేను వాళ్ళ తల్లిని కాను. వాళ్ళు నా పిల్లలు కాదని రిపోర్ట్ వచ్చిందమ్మా. నువ్వన్నది నేను విన్నది నిజమేనా అమ్మా? వద్దు. అంటే అంటే మేము నీ పిల్లలం కాదా? నేను నాన్నెవరో తెలీదు. ఇప్పుడు నువ్వు కూడా మా అమ్మవి కాదా అమ్మా? ఏంటక్క? చిన్న 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 ఇప్పటిదాకా మనము ఏ తండ్రి బిడ్డలమో తెలియదురా. కానీ ఇప్పుడు ఈ తల్లి కూడా మన తల్లి కాదటరా. మనం తన కన్న పిల్లలం కాదటరా. ఏం మాట్లాడుతున్నావు అక్క? నిజం రా, నిజం. అమ్మమ్మతో చెప్తుంటే నేను విన్నాను. ఏంటమ్మా ఇది? నువ్వు మా కన్న తల్లివి కాదా? అది కాదు చిన్న, అది నేను. ఇన్నేళ్ళు నాన్నే లేడనుకున్నాను రా. ఇవాళతో మనకి అమ్మ కూడా లేదు. మధు, అసలు మేమెవరమమ్మా? తండ్రి గురించి చెప్పలేని దానివి తల్లి గురించి మాత్రం ఏం చెప్తావులే? అంటే అంటే మేము అనాథలమా? నువ్వు దయతో చేరదీసి పెంచావా? లేదు చిన్న. అందుకేనా మా తండ్రి గురించి చెప్పలేకపోయా? అయ్యో, అది కాదు చిన్న. అవునరా, అమ్మ నాన్న లేని అభాగ్యులం, అనాథలం, ఎవరి తప్పుకో పుట్టిన పరాయి వాళ్ళం రా. బజార్లో పారేపడ్డ వాళ్ళం అనుకుంటారా? అందుకేరా దేవుడు నిన్ను నన్ను కవలలుగా పుట్టించాడు. మన ఇద్దరితో పాటు కర్మని జత చేసి రోడ్డు మీద పడేశాడు రా. ఇలా చూడు మధు, ప్లీజ్ అలా మాట్లాడుకో. నేను తట్టుకోలేను. నిన్ను మేకన్న తల్లినే. అక్కన్నట్టు మేము నిజంగానే అనాథలమా? కాదురా, మీరు అనాథలు కాదు. మీరు దాని పేగు తెంచుకొని పుట్టిన కన్న బిడ్డలరా. కాదమ్మమ్మ, ఈ తల్లి తన తల్లితో ఎందుకు అబద్ధం చెప్తుంది?